శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును. గోవిందరాజు, సెల్ 6309816818. జూన్ 29, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటు శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేయబోతూ ఉన్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి, అలానే మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనికండి. ఈ వీడియోలో మన మకర రాశి వారికి సంబంధించి శని భగవానుడి వక్ర సంచారానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను అయితే షేర్ చేశాను. అవి మీరు కావాలి అనుకుంటే వినవచ్చు. లేదు, నాకు కేవలం శని భగవానుడి యొక్క వక్ర సంచార ఫలితాలు మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం మీరు వీడియోని 6 నిమిషాల వద్ద స్కిప్ చేసేయండి. అక్కడ నుండి మీకు ఈ ఫలితాలు వీడియో స్టార్ట్ అవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. మన మకర రాశి వాళ్ళందరం కూడా ప్రస్తుతానికి ఏలినాటి శని థర్డ్ ఫేజ్లో, అంటే లాస్ట్ ఫేజ్లో ఉన్నాం. మార్చ్ 29, 2025 వరకు మనకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత శని భగవానుడు మీనరాశులకు ప్రవేశం చేయడంతో మనకి ఏలినాటి శని అనేది పూర్తవుతుంది. 26 జనవరి 2017 నుండి 29 మార్చ్ 2025 వరకు, అంటే దాదాపుగా 8 సంవత్సరాల 2 నెలల పాటు మనకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ 8 సంవత్సరాల 2 నెలల కాలంలో అఫ్కోర్స్ ఇంకా ముందుకు ఇంకో 1 ఇయర్ ఉందనుకోండి, ఇప్పటికే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇతరులకు చెప్పుకోలేనివి, మనలో మనమే తెలుసుకుని బాధపడే విషయాలు, ఆరోగ్యపరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఒకటని కాదు అనేక రంగాల్లో, అనేక అంశాల్లో మనం ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించాం. అయితే వీటన్నిటికీ కూడా అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. నేను గతంలో కూడా అనేక వీడియోస్లో చెప్పాను, శని పోతూ పోతూ మంచి చేసిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారికి మేలు జరిగే రోజులు, మంచి జరిగే రోజులు ముందులోనే వస్తున్నాయి. అయితే ఎందుకు ఈ ఏలినాటి శనిలో మనం ఇన్ని సమస్యలను ఎదుర్కొంటాం, ఇన్ని బాధలు పడతామనే దానికి సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేసి ఇన్డెప్త్గా కొన్ని వీడియోస్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఏలినాటి శని ప్రభావం అనేది ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న ఈ శని వక్ర సంచారం అనేది మన మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్. సహజంగా శని భగవానుడు కానీ, గురువు కానీ ఎవరైనా సరే వక్రంలో సంచారం చేస్తున్నారు అంటే అది మనకి ఒక రివ్యూ పీరియడ్ అన్నమాట. అంటే మనం ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించి, మన ఆలోచనలకు సంబంధించి, మన భవిష్యత్తు కోసం మనం తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి మనం సరైన పద్ధతిలో వెళ్తున్నామా లేదా, మనం చేస్తున్న ఆలోచనలు అనేవి కరెక్టా కాదా అనేది 1కి 2 సార్లు ఆలోచించుకొని, అవసరమైతే పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సిన అవకాశం ఉన్న సమయం ఇది, చెయ్యాల్సిన సమయం ఇది. ఎందుకంటే శని భగవానుడు అంటే సహజంగా చాలా నెమ్మదిగా, చాలా ఆలస్యంగా ఫలితాలనిచ్చే గ్రహం. అయితే ఆయన ఎప్పుడైనా సరే జాతకంలో అయినా, గోచారంలో అయినా సరే వక్రించాడు అంటే మాత్రం ఫలితాలు చాలా తొందరగా ఇస్తారు. కాబట్టి ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి మాత్రం ఫలితాలు చాలా వేగంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 8 జూలై 2024 నుండి రాహువు శని నక్షత్రమైన ఉత్తరభాద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నారు. ఇక్కడ శని భగవానుడికి సంబంధించిన ఎనర్జీ అనేది యాంప్లిఫై అవుతుంది. కాబట్టి ఈ టైంలో మాత్రం మీరు తీసుకునే నిర్ణయాల యొక్క ఫలితాలు అనేవి చాలా పాజిటివ్గా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలానే చాలా వేగంగానూ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మన మకర రాశి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇటువంటి కాలాన్ని వృధా చేసుకోకండి.
మీరు పడుతున్న సమస్యలకు సంబంధించి ఉద్యోగం రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఏదైనా కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా, ఆ కోర్సు ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ ఏదో ఒక విషయం వల్ల నేర్చుకోలేకపోతున్నాం. ఈ కాలంలో అటువంటి కోర్సులు నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలానే వివాహానికి సంబంధించి మన మకర రాశిలో వాళ్ళు చాలామంది వివాహం ఆలస్యం అవడంతో బాధపడుతున్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది, మనం అప్రోచ్ అవుతున్న విధానం సరిగ్గా లేదా, లేదంటే మన వివాహానికి సంబంధించి మన ఆలోచన విధానంలోనే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇటువంటివి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలానే సంతానానికి సంబంధించి కావచ్చు, అన్ని విధాలా కూడా ఈ టైంలో మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీ సమస్య ఏంటి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాని కారణాలు ఏంటి అనేది అన్వేషణ చేయండి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే జ్ఞానాన్ని మనకు శని భగవానుడు అందిస్తారు. సో డోంట్ వరీ. ఇక గోచార ఫలితాల విషయానికి వద్దాము. శని భగవానుడు కుంభరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇందులోనే ఇక్కడ వక్రిస్తున్నారు కాబట్టి 2 అంటే కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం అవుతుంది. కాబట్టి వక్రించిన శని భగవానుడు తొందరగా ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకున్నాం. కాబట్టి 29 జూన్ 2024 తర్వాత మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం, అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు ఆయన 10వ దృష్టితోటి వృశ్చిక రాశిని చూస్తున్నారు, అది మకర రాశి వారికి లాభస్థానం అవుతుంది. కాబట్టి దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. అయితే వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది. తర్వాత వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానాన్ని శని వీక్షిస్తుంటాడు కాబట్టి మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం లాభం ఎక్కువగానే ఉంటుంది. అయితే బిజినెస్ని ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవడానికి పెట్టే ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఖర్చు పెడతాం కాబట్టి అది శుభవ్యయంగానే చూడాలి, బట్ అనుకూలంగానే ఉంటుంది. అలానే 2 అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది. కాబట్టి ఏంటి అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి రావచ్చు. అలానే ఇంట్లో వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని భగవానుడు కుంభరాశిలో ఉంటూ ఆయన 3వ దృష్టితోటి మేషరాశిని వీక్షిస్తుంటారు. ఇదే మన మకర రాశి వారికి 4వ స్థానం అవుతుందని, 4 అంటే గృహస్థానం అవుతుంది. కాబట్టి సొంతంగా ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు ఒకటి కొనిపెట్టాడు అంటే అది పర్మనెంట్గా కూడా ఉండిపోయే ఆస్కారం ఉంది. అలానే వాహనాలు ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్తగా కారునో బైకనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తరువాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పుకున్నాం కాబట్టి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అలానే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది. అందులోనూ మనకి 5వ స్థానంలో గురువు గారు అనుకూలంగా ఉన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా సంతానానికి సంబంధించి మాత్రం మంచి శుభ ఫలితాలే ఉంటాయి. అలానే కుంభరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు ఆయన 7వ దృష్టితోటి సింహరాశిని చూస్తారు. అదే మన మకర రాశి వారికి 8వ స్థానం అవుతుంది. 8 అంటే ఆయుష్ని తెలియజేసే స్థానం. ఆయుష్ కారకులే శని భగవానుడు. ఆయన ఆయుష్ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చుంటే అవి ఈ కాలంలో తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లీస్ట్ వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి సంబంధించి మీకు ఒక దారి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత మన మకర రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీళ్ళకి చాలా బాగుంటుంది. అలానే బిల్డర్స్కి, కార్మికులకి, తాపీ మేస్త్రులకి, కూలీలకి, వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 8వ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి మన మకర రాశి వారికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అని కోరుకున్న వాళ్ళకి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అలానే మంత్ర సాధనలు కానీ ఏమైనా సరే తాంత్రిక విద్యలు, గుప్త విద్యలు ఇలాంటివి నేర్చుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. అలానే మీ జాతకంలో దానికి సంబంధించి ఏమైనా కాంబినేషన్స్ ఉంటాయి కనుక వీటిల్లో మంచి పురోగతి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే 8వ స్థానం అనేది ఆకస్మిక ధన లాభాన్ని, ధన నష్టాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అయితే శని భగవానుడు వీక్షిస్తున్నారు. అలానే మనకు పంచమంలో గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ వీళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. అలానే కొన్ని సందర్భాల్లో మన పూర్వీకులకి సంబంధించి ఏవైనా సరే యాన్సెస్టర్ ప్రాపర్టీస్ అంటారుగా, అంటే మన పూర్వీకుల నుండి ఏవైనా ధనం కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా కానీ ఏమైనా ధనం వచ్చే అవకాశాలు అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. తర్వాత శని భగవానుడు కుంభరాశిలో ఉంటూ ఆయన 10వ దృష్టితోటి
వృశ్చిక రాశిని చూస్తుంటారు. అది మన మకర రాశి వారికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. లాభస్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తూ ఆయన వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు వచ్చే ఆస్కారం అయితే ఉంది. మీరు చేస్తున్న ఆధ్యాత్మికపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే ఆస్కారం కూడా ఉంది. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శని భగవానుడి వక్ర సంచారం అంతా కూడా పూర్వభద్ర శతభిషం నక్షత్రాల్లో జరుగుతుంది. ఉత్తరాషాఢ వారికి శతభిషం అనేది క్షేమతార, అలానే పూర్వభద్ర అనేది ప్రత్యక్తార. అయితే ఆయన ఇక్కడ వక్రించి ఉన్నారు కదా, కాబట్టి ఏంటి అంటే ఉత్తరాషాఢ వారికి శని భగవానుడి వక్ర సంచారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చుంటే అవి తొలగిపోతాయి. అలానే గతంలో మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకుని చేయలేకపోతున్న పనులు, ముఖ్యంగా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతున్న పనులన్నీ కూడా ఈ కాలంలో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామి వారికి సంబంధించి అష్టకాలం కానీ కాలభైరవ కవచం కానీ చదువుకోండి. అలానే నవగ్రహ స్తోత్రాల్లో శని భగవానుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది. నీలంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనే స్తోత్రం ఉంటుంది. ఇది 21 సార్లు చదువుకోండి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సూర్యుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఏమైనా చదువుకోండి. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి శతభిష అనేది విపత్తార, అలానే పూర్వభద్ర అనేది క్షేమతార అవుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి పూర్వభద్ర క్షేమతార సంచారం అనుకూలమే. అలానే విపత్తారైన శతభిషంలో సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన వక్రంలో సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఇక్కడ తారాబలం కంటే ఆయన వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శతభిషంలో కూడా అనుకూలమే. కాబట్టి ఏంటి అంటే మిమ్మల్ని ఇప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న విషయాలు, కోర్టు కేసులు కావచ్చు, లేదు అంటే ఏదైనా చిన్నపాటి గొడవే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, వాటిలో ప్రోగ్రెస్ వచ్చి అవి పరిష్కారం అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. సో నో ప్రాబ్లం, మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు కుదిరితే కాలభైరవ స్వామివారి అష్టకం కానీ కవచం కానీ ప్రతిరోజు చదువుకోండి. చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం వారికి శతభిష సంపత్తార అవుతుంది, పూర్వభద్ర విపత్తార అవుతుంది. ఇక్కడ శని భగవానుడు వక్రంలో ఉన్నారు కాబట్టి రెండిట్లోనూ సంచారం అనుకూలంగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా మంచి ఆర్థికమైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సంపత్తారలో శని భగవానుడు వక్రంలో సంచారం చేసినా ఎలా సంచారం చేసినా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే తారాబలం బాగుంది. అందులో శతభిషలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉండడం, రాహువు 8 జూలై నుంచి ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అంటే ఒకరి నక్షత్రాల్లో ఒకరు సంచారం చేస్తున్నారు కాబట్టి పరివర్తన యోగం. కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామి వారి కవచం కానీ కాలభైరవ అష్టకం కానీ చదువుకోండి. అలానే నవగ్రహ స్తోత్రాల్లో శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు, అలానే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారాలు కుదిరితే శనివారం నియమాలు పాటించడం కానీ, శని భగవానుడికి శనివారాలు తైలాభిషేకాలు చేయడం కానీ చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ధనిష్ట వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కనీసం చదవడం అయినా లేదంటే వినడమైనా చేయండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఆ కర్మఫలదాత అయిన శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మన మకర రాశి వారిపై సంపూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.